అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఫెస్టివల్ని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోలోని దివాళీ ముందు రోజు దివాళీ రోజు తీసిన వీడియో ఇది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అన్నట్టు మీరు కూడా ఫెస్టివల్ని చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. దివాళీ ముందు రోజే ఇక్కడ దేవుడి ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసి వాటికి బొట్లు అనేవి పెట్టాను. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, నేను ఫాలో అయ్యేది మీతో షేర్ చేస్తున్నాను. దేవుడి ఫొటోస్కి మనం బొట్లు పెట్టుకునేటప్పుడు అందులో కొద్దిగా కర్పూరంని యాడ్ చేసి గంధంలో కలిపి గంధం బొట్టు పెట్టి దానిపైన కుంకుమ కనుక పెడితే మనకి దేవుడు మందిరంలోని చాలా మంచి సువాసన అనేది వస్తుంది. నెక్స్ట్ బొట్లు కూడా చాలా అందంగా కనిపిస్తాయండి. ఇక్కడ చూడండి, కొన్ని ఫొటోస్కి అయితే ఇక్కడ నేను బొట్లు పెట్టి చూపిస్తున్నాను. బొట్లు పెట్టేటప్పుడు చేతితో కాకుండా ఇలాగా ఇయర్ బడ్ని యూజ్ చేసి కనుక పెట్టాము అంటే అన్ని బొట్లు కూడా ఒకే సైజులోని వచ్చి మనకి దేవుడు ఫొటోస్ అనేవి చాలా అందంగా కనిపిస్తాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. దేవుడి ఫొటోస్ అన్నీ బొట్లు పెట్టేసిన తర్వాత దేవుడి సామాన్లు కూడా ముందు రోజే కడిగేసి పెట్టుకున్నాం. ఇలా ముందు రోజు మనం ఈ పనులన్నీ చేసుకోవడం వలన పండగల రోజు మనకి ఎక్కువ శ్రమ అనేది ఉండదు. చూడండి, చాలా నీట్గా మనకి కనిపిస్తున్నాయి కదా. నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి. బొట్లన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా హనీ వచ్చే టైంకి హనీకి ఫ్రూట్స్ అనేవి ఇలా కట్ చేసి ఇచ్చాను. నెక్స్ట్ స్నాక్స్ ఏమీ లేవని, ఇంకా స్నాక్స్ బాక్స్లోకి స్నాక్స్ ఏమీ లేవని ఇలాగా పూల్ మకానా ఉంటే వాటి కూడా ఫ్రైడ్ చేసి పెట్టేస్తానండి. ఇలా ముందు రోజు మనం స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవడం వల్ల స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు హడావిడి లేకుండా ఉంటాయి. పూల్ మకానా పిల్లల హెల్త్కి చాలా మంచివి. ఫస్ట్ అయితే ఇవి ఇలా మెత్తగా ఉంటాయి. కొంతసేపు మనం ఫ్రై చేస్తే అవి క్రిస్పీగా అవుతాయండి. క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఈ పూల్ మకానాని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అవి మనం ప్రెస్ చేస్తే ఇలాగా మిక్స్ పౌడర్ లాగా అయిపోవాలి. ఇప్పుడైతే ఇందులోకి మిక్సింగ్ నెయ్యి, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసాను. పిల్లలు తినేదాన్ని బట్టి ఇక్కడ కారంని యాడ్ చేసుకోండి. ఇలా వేసి ఫ్రై చేసేసాము అంటే చాలా టేస్టీగా మంచి హెల్దీ స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. తీసుకొచ్చిన ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర బాస్కెట్లోని ఇలా పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఒక పని అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఎప్పుడు ఒకేలాంటి ఫ్రూట్స్ కాకుండా పిల్లలకి మనం చేంజ్ చేస్తూ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈసారి అయితే పపాయ, పోమోగ్రనేటు ఇంకా కివీ ఫ్రూట్స్ అనేవి తీసుకొచ్చాను. పిల్లలకి బయట ఫుడ్ అనేది తగ్గించి ఇలాగ ఫ్రూట్స్ ఇంట్లో చేసిన హెల్దీ స్నాక్స్ ఇవ్వడం వలన హెల్త్కి అయితే చాలా మంచిది. ఇక్కడ బాదం పప్పులు అనేవి నానపెడుతున్నాను. అలాగే వీటితో పాటు చియా సీడ్స్ కూడా డైలీ నైట్ అనేవి నానపెట్టేసి పెడతాను. ఇంకా ఇక్కడితో ఈ పని అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వెజిల్స్ అన్నీ కూడా వాష్ చేసి ముందు రోజు నైటే పెట్టేసుకుంటున్నా. ఇలా పెట్టుకోవడం వలన మనకి మార్నింగ్ అనేది హడావిడి లేకుండా ఉంటుంది. ఇంకా దీంతోపాటు స్టవ్ కూడా క్లీన్ అనేది చేసేసానండి. ఇప్పుడైతే చియా సీడ్స్ అనేవి నానపెడుతున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చియా సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. ముందు రోజు నైట్ అయితే కొద్దిగా వాటర్ వేసి చియా సీడ్స్ అనేవి నానపెట్టి మార్నింగ్ అందులోకి కొంచెం గోరువెచ్చని నీళ్ళు, లెమన్, హనీ వేసుకొని తీసుకుంటామండి. దీనివల్ల మనకి వెయిట్ లాస్ అవ్వడంతో పాటు హెల్తీగా కూడా ఉంటాము. దివాళీ రోజు వండిన వంటలు మీతో షేర్ చేస్తున్నానండి. వీడియో మొత్తం కూడా తీయలేదు. గులాబ్ జాములు ఇంకా పులిహోర చేశాను. పులిహోరతో పాటు శనగపప్పు వడలు అయితే చేశానండి. ఇంకా ఇంతే సింపుల్గా 3 రెసిపీసే చేశాను. మీరు కూడా ఏం ప్రిపేర్ చేశారో కామెంట్లో అయితే చెప్పండి. ఇక్కడ హనీ అయితే ఏదో ప్రిపేర్ చేద్దామని దియాస్కి కలర్స్ అయితే వేసింది, కానీ అవి అంత బాగా రాలేదు. పాపం ఏదో రెడీ చేద్దామని ఒక 1 అవర్ అయితే కూర్చొని చాలా కష్టపడింది, కానీ అవి కరెక్ట్గా రాలేదు. ఇంకా నేనైతే రిఫ్లెక్షన్ దియాస్ అనేవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను.
ఈ రిఫ్లెక్షన్ దియాస్ అనేవి చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చాయండి. చాలా బాగున్నాయి కూడా. చాలా చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవి 82 రూపీస్ ఎంతో పడిందండి. తక్కువ కాస్ట్లోనే వచ్చాయి. వీటి లింక్ కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి, పెడతాను. ఇంకా దివాళీలోని సెలబ్రేట్ చేసుకునేవి చిన్న చిన్న క్లిప్స్ పెట్టానండి. అవి ఎలా ఉన్నాయో చూసి నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. పువ్వులతో డెకరేషన్ అయితే అంతా పాపే చేసిందండి. ఇంకా ఇద్దరితో వీడియో అయితే అయిపోయింది. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.